లేడీస్ ఎంపోరియం మన దాంట్లో వచ్చిన రాఖీస్ ప్రతి ఒక్కటి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఈ రాఖీని చూడండి ఎంత చాలా బాగా నీట్గా తయారు చేశారో చూడండి. ఈ రాఖీ చూసిన వెంటనే నాకు మా అన్నయ్యకు తీసుకెళ్ళి త్వరగా కట్టాలి అనిపిస్తుంది. నాకు రాఖీ పౌర్ణమి త్వరగా రావాలి అనుకుంటా. ఇవే కాకుండా మన దగ్గర చాలా డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఇంకెంత మంచిగా నీట్గా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో చూడండి. నాకైతే చూసిన వెంటనే చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి సీజెడ్ రాఖీ అంట, సీజెడ్ రాఖీ ఎంత నీట్గా ఉంది చూడండి. సీజెడ్ ఐటమ్ రాఖీ చూడండి, ఒక్కసారి మన బ్రదర్ హ్యాండ్కి కడితే ఎంత చాలా సంతోషపడతాడు చూడండి. సీజెడ్ ఐటమ్ అన్ని సీజెడ్స్ రాఖీస్. సిల్వర్ కోటెడ్ రాఖీ కూడా ఉంది మన దగ్గర చూడండి. సిల్వర్ కోటెడ్ రాఖీ ఎంత బాగుంది చూడండి, సిల్వర్ కోటెడ్ రాఖీ. అలానే మన హ్యాండ్కి కట్టుకుంటే కనుడిస్టి రాఖీస్ కూడా వచ్చాయి చూడండి. నేను కట్టుకున్నాను చూడండి కనుడిస్టి రాఖీ. ఈ రాఖీ కట్టుకుంటే మీకు దిష్టి కూడా పోతుంది. ఒక్కసారి మన షాప్కి వచ్చి విజిట్ కాండి. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయి చూడండి రాఖీస్. ఒక్కసారి చూడండి రాఖీస్ అన్ని. ఇలానే కాకుండా పిల్లల రాఖీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. పిల్లలవి చిన్న పిల్లలవి క్యూట్గా ఆడుకోవడానికి లైట్స్ వస్తాయి. ఒక్కసారి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నీట్గా పిల్లలకి. అంతేకాకుండా మన ఆడవాళ్ళకి కట్టుకోవాలి కదా రాఖీ. వదిన వచ్చి కడుతుంది మనకి రాఖీ. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో క్యూట్గా. అలానే ఫస్ట్ మనం కట్టే రాఖీ ఏంటి అన్నయ్యకి ఈ రాఖీ కడతాం కదా, ఈ రాఖీ తీసుకోండి. ఫస్ట్ ఒకసారి మన షాప్కి వచ్చి విజిట్ కండి. నేను మీ మోనికా భవానీ లేడీస్ ఎంపోరియం. ఒకసారి మన షాప్కి వచ్చి విజిట్ కండి. చూడండి ప్రైస్ చూపించాను కదా నిన్న, ఇంత క్యూట్గా ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. వాయినం ఇవ్వడానికి చాలా క్యూట్గా ఉంటాయండి ఇవి ట్రేస్ చూడండి. ఒక్కసారి వచ్చి విజిట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.